హలో అండి అందరికీ రీసెంట్ గా హాలీవుడ్ నుంచి జురాసిక్ వరల్డ్ లో న్యూ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. నాకైతే ఈ సినిమా రొటీన్ స్టోరీ అనిపించింది. ఈ జురాసిక్ వరల్డ్ లో వచ్చిన అంతకుముందు సినిమాల కంటే ఈ మూవీ రొటీన్ స్టోరీ అనిపించింది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా పెద్దగా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే బ్రతుకున్న డైనోసార్ రక్తం నుంచి మనుషుల ప్రాణాలు హార్ట్ అటాక్ రాకుండా కాపాడవచ్చు అనేది ప్రయోగం నడుస్తుంటుంది. హీరో టీము బ్రతుకున్న అంటే డైనోసార్ రక్తాన్ని తీసుకురావడానికి డైనోసార్ ఉండే ప్లేస్ కి వెళ్తారు. అక్కడ నుంచి డైనోసార్ రక్తాన్ని తీసుకొచ్చారా, ఆ డైనోసార్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో డైనోసార్స్ అనేది ప్రతి ఒక్క సినిమాలో ఉండే డైనోసార్స్ నే ఈ సినిమాలో చూపించడం జరిగింది. డైనోసార్ తో యుద్ధం చేయడం, ప్రయోగం చేయడం, వాటి నుంచి ఎలా తప్పించుకున్నారో అనేది ప్రతి ఒక్క సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో కూడా అదే కాన్సెప్ట్ తో చూపించడం జరిగింది. లాస్ట్ లో కొంచెం ఒక రాక్షసి డైనోసార్ తో యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొంచెం అదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. పూరా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమా రొటీన్ స్టోరీ అనిపించింది. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే టైం పాస్ కోసమైనా చూడవచ్చు. రొటీన్ స్టోరీ. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.